మనం ఏది నేర్చుకున్నాం అనేది. సో లెట్ మీ సో ఇన్ ద లాస్ట్ క్లాస్ యాక్చువల్లీ మనం డిస్కస్ చేసినది ఏంటంటే లైక్ విండోస్ మెకానిజంకి అండ్ ఎల్విఎం మెకానిజం అంటే యూనిక్స్ లైనక్స్ మెకానిజంకి బేసిక్ ఫండమెంటల్ నేచర్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది బేసిక్ డిస్కషన్ అనేది చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ రివిజైనింగ్. ఓకే, విండోస్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తీసుకుంటుంది. అండ్ డ్రైవ్స్ క్రియేషన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ డైరెక్ట్గా మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి తక్కువ ఉంటాయి. మీన్స్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ డ్రైవ్స్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది. మీన్స్ హియర్ 3 స్టెప్స్ పాలసీలోనే కంప్లీట్ అయిపోతుంది. మీన్స్ ఇక్కడ సెపరేట్గా మీరు మౌంట్ చేయడం కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం కానీ ఆర్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మీరు చేయరు. బేసిక్గా మీ ఆర్కిటెక్చర్ ఏది పుష్ చేస్తే ఆ ఆర్కిటెక్చర్ అనేది బై డిఫాల్ట్గా ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద లైనక్స్ ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది, మీ హార్డ్ డిస్క్ మీద మీరు ఇన్స్టాల్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ ద హైపర్వైజర్. సో మనం VMware హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. దాని మీద వీఆర్ క్రియేటింగ్ ద నంబర్ ఆఫ్ పీవీస్. ఈ పీవీ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్లో నంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకే, లైక్ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్. దీన్నే మనము ఫిజికల్ వాల్యూమ్ అంటారు. ద ఫిజికల్ వాల్యూమ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ ఇట్ ఈజ్ ఎ పోర్షన్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్. పోర్షన్ మీన్స్ ఇట్స్ సంథింగ్ లైక్ దట్ మీ 1 టెరాబైట్లో ఉన్న ఒక 20 జీబీయో 30 జీబీయో రా డిస్క్, అది కూడా రా డిస్కే, కానీ అది లిటిల్ బిట్ పోర్షన్ ఇంటూ ద సింపుల్గా చెప్పాలంటే మీ హౌస్లో మీ బెడ్రూమ్ లాగా, మీ హౌస్లో మీ కిచెన్ లాగా. సో అది కూడా మీ హౌస్లో ఒక భాగమే, కానీ అది ఒక సెపరేట్ నేమ్ కన్వెన్షన్తో డెడికేట్ అయింది. లైక్ మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ కిచెన్, లేక ఈ రకంగా లాబీ. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ డెడికేటెడ్గా నేమ్ కన్వెన్షన్ అనేది ఒకటి జరిగింది. సో వాల్యూమ్ గ్రూప్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ ఇట్ ఈజ్ ఎ వర్చువల్ డిస్క్. సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్పే లాగా ఇట్ ఈజ్ ఎ వన్ వర్చువల్ డిస్క్. ఈ వాల్యూమ్ గ్రూప్ షుడ్ బి కలెక్షన్ ఆఫ్ పీవీస్. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద పీవీ. మీ ఫిజికల్ హార్డ్ డిస్క్ మీద క్రియేట్ చేసిన ఒక ఎన్విరాన్మెంటే వాల్యూమ్ గ్రూప్. సో టిల్ వాల్యూమ్ గ్రూప్ వరకు మనకు అప్వర్డ్ ఉండేది. వాల్యూమ్ గ్రూప్ నుంచి అగైన్ ఇట్ విల్ బి స్టార్టింగ్ లైక్ హార్డ్ డిస్క్ ఫిజికల్ వాల్యూమ్ ఎలా చేసామో అదే రకంగానే, అంటే వాల్యూమ్ గ్రూప్ అగైన్ ఏమవుతుంది, మీ వర్చువల్ హార్డ్ డిస్క్ అనే రకంగా రిప్రజెంటేషన్ అవుతుంది. ఈ వర్చువల్ హార్డ్ డిస్క్లో అగైన్ వీఆర్ క్రియేటింగ్ ద లాజికల్ వాల్యూమ్ మేనేజర్. ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అనేది సంథింగ్ లైక్ దట్. ఓకే, అగైన్ మీ వాల్యూమ్ మేనేజర్లో వన్ ఆఫ్ ద పోర్షన్. సో అది 10 GB కావచ్చు, 20 GB కావచ్చు, క్లయింట్ అడిగింటే అయితే మనం క్రియేట్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ దట్ అగైన్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ దట్ వీ హ్యావ్ ఎ వన్ మోర్ ఫీచర్ కాల్ mkefs.ext4. సో ext4 కానీ మీన్స్ ఫైల్ సిస్టమ్ సెలెక్షన్ అనేది మనం ఇక్కడ చేస్తాము. దట్ షుడ్ బి ext4 ఆర్ XFS మెకానిజం. అది ఏ టైప్ ఆఫ్ మెకానిజం అయితే ఆ టైప్ ఆఫ్ మెకానిజం అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ సెలెక్టింగ్ ద మౌంట్. మౌంట్ ఈజ్ నథింగ్ బట్, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, విండోస్లో మీరు హార్డ్ డిస్క్లో ఒక పోర్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫైల్ సిస్టమ్ అనేది మీకు C డ్రైవ్ మ్యాపింగ్ అంటారు. మనము విండోస్లో ఏమంటాము, జనరలీ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ మ్యాపింగ్. మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద యువర్ హార్డ్వేర్ ఎన్విరాన్మెంట్ టు యువర్ సాఫ్ట్వేర్. సో C డ్రైవ్, D డ్రైవ్ మీరు యాక్సెస్ చేస్తున్నారు అంటే ఇట్ ఈజ్ ఎ వర్చువల్ లేయర్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి, మనము ఇక్కడ మ్యాపింగ్ బదులు మౌంట్ అని అంటాం. ద మౌంట్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హార్డ్వేర్ అండ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్టినేషన్, లైక్ ఎ సోర్స్ అండ్ డెస్టినేషన్. సో లెట్ వి గో టు ద సమ్ ప్రాక్టికల్స్కి వెళ్తాము. సో ద ప్రాక్టికల్ థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ థింగ్ యాడింగ్ ద న్యూ డిస్క్ టు ద VMware. సో ఒక కొత్త డిస్క్ని ప్రజెంట్ నా సర్వర్ ఉంది, సమ్ ఆఫ్ బేసిక్ కమాండ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం.
ఆ బేసిక్ కమాండ్స్ అనేవి ఏంటి అంటే, అండ్ వన్ మోర్ థింగ్ వీ డిస్కస్డ్ వాట్ అబౌట్ జర్నలింగ్. జర్నలింగ్ అనేది క్యాప్చరింగ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యువర్ ఫైల్ సిస్టమ్ లాగ్స్. సో ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ జర్నలింగ్ అంటే ఏంటి అంటే, ఇట్ విల్ క్యాప్చర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ హెల్ప్ యూ టు సింక్ అప్ యువర్ ఫైల్ సిస్టమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రతిసారి మీరు ఎప్పుడైనా సర్వర్ రీబూట్ చేసినప్పుడు కానీ, సర్వర్ రీలోడ్ చేసినప్పుడు కానీ, ఏదైనా రిపేర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతుంది? ఈ జర్నలింగ్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ జర్నలింగ్ దగ్గరకు వచ్చి, ఓకే, దీనికి సంబంధించిన అప్డేట్ నీ దగ్గర ఉన్నాయా, ఈ మూమెంట్ ఆఫ్ ద టైంకి వాట్ ఈజ్ అప్డేట్, ప్రతిదీ సింకప్ అయ్యి రిపేర్ వర్క్ అనేది చేస్తుంది. సో జర్నలింగ్ ద్వారా మనకు టూ టైప్ ఆఫ్ థింగ్స్, ఒకటి రిపేర్ వర్క్, సెకండరీ థింగ్ ఏంటంటే మనకు క్యాప్చరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పుల్ చేయొచ్చు. దీస్ టూ వీ కెన్ డూ ఇట్. అండ్ ద secondary thing is that whenever we are performing any kind of activity, okay, file system, మనకు నంబర్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. లైక్ ఈఎక్స్టీ, ఎన్ఎఫ్ఎస్, ఎక్స్ఎఫ్ఎస్ అనేవి టూ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఎన్ఎఫ్ఎస్ ఇస్ సంథింగ్ లైక్ దట్ యువర్ ఫైల్ సిస్టమ్, ఇది షేర్డ్ డివైస్. సాంబా అనేది కూడా షేర్డ్ డివైజే, బట్ వీఆర్ యూజింగ్ ఫర్ ద క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. ఓకే, సో దీస్ టూ వీ కెన్ డిస్కస్ లేటర్. సో కమాండ్స్ పరంగా మనము ఈ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద కమాండ్స్ వీఆర్ యూజింగ్ అంటే, సో బేసికలీ వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ ఎల్ఎస్బిఎల్కే. సో హియర్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్. మనకి ఏ కమాండ్స్ అయినా కూడా మనం జనరలైజ్డ్గా మాట్లాడుకున్న మాటలే కమాండ్స్ కింద ఉంటాయి. సో మీకు ఎల్ఎస్ కమాండ్ చెప్పాను. ఎల్ఎస్ కమాండ్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ అనేది చేస్తుంది. ఎల్ఎస్ అనేది ఇట్ విల్ లిస్ట్ అవుట్ ద కంటెంట్ ఆన్ పర్టికులర్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఎల్ఎస్బిఎల్కే అంటే బిఎల్కే ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ డివైస్. సో మనం ఆర్కిటెక్చర్ పరంగా చూసుకున్నప్పుడు దీస్ ఆర్ ద బ్లాక్ డివైజెస్, పీవీస్ అంటారు. నథింగ్ బట్ యువర్ హార్డ్ డిస్క్ అనేది మన బ్లాక్ డిస్క్ అంటారు. సో ఈ ఎల్ఎస్బిఎల్కే అంటే మన సర్వర్లో ఎన్ని హార్డ్ డిస్క్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మన స్టోరేజ్ టీమ్ వాడు మనకి ఎన్ని డిస్క్లు ఇచ్చాడు, ఏవి మౌంట్ అయి ఉన్నాయి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎల్ఎస్బిఎల్కే అనే కమాండ్లో ఉంటుంది. దెర్ ఈజ్ వన్ మోర్ కమాండ్ కాల్ fdisk-l. ఎల్ఎస్బిఎల్కే అనేది సింపుల్గా చెప్పాలంటే షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. fdisk ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లాంగెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంగ్ వేలో చూపించేదే fdisk-l అనే ఒక కమాండ్. సో ఇదే రకంగానే వీఆర్ యూజింగ్ ఫిజికల్ వాల్యూమ్ చెక్ చేసుకోవడానికి డయాగ్రామ్ ప్రకారం వస్తే బ్లాక్ డివైజెస్కి అయితే ఎల్ఎస్బిఎల్కే వాడతాం. అదే ఫిజికల్ వాల్యూమ్ చెక్ చేయడానికి పీవీఎస్ అనే కమాండ్ వాడతాం. సో పీవీఎస్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఫిజికల్ వాల్యూమ్స్. లేదు నాకు ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే పీవీ డిస్ప్లే అనే కమాండ్ అనేది వాడతాం. సో మనకి ఆల్వేస్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి షార్టెస్ట్ ఫామ్, ఒకటి లాంగెస్ట్ ఫామ్. షార్టెస్ట్ ఫామ్లో ఏంటి, సింపుల్గా క్రిస్పీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎన్ని పీవీస్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఉంది, ఏమన్నా ఫ్రీ స్పేస్ ఉందా లేదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం పీవీఎస్ అనేది వాడతాం. పీవీ డిస్ప్లే ఈజ్ సంథింగ్ లైక్ దట్ మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఆ పీవీ యొక్క లొకేషన్ ఎక్కడ, ఆ పీవీ యొక్క ఐడెంటిఫికేషన్ ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంది, వాట్ ఈజ్ ద కెపాసిటీ, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పీవీ డిస్ప్లేలో ఉంటుంది. సో పీవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఈజ్ వీజీకి కూడా మనము వీజీఎస్. సో మీరు ఇంటర్వ్యూలో కూడా కమాండ్స్ చెప్పడానికి వెరీ సింపుల్గా ఉంటుంది వీజీఎస్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీజీ డిస్ప్లే. సో వీజీ డిస్ప్లే అనే కమాండ్ అనేది మనం వాడతాము. సో అదే రకంగా మనము ఎల్విఎం కనుక్కోవాలంటే ఎల్వి డిస్ప్లే. సో ఎల్విఎం నంబర్ ఆఫ్ ఎల్విఎమ్స్ ఎన్ని ఉన్నాయో అటాచ్డ్ అయినా తెలుసుకోవడానికి ఎల్విఎస్. ఎల్వి డిస్ప్లే ఈజ్ ద కమాండ్ వీ కెన్ ఐడెంటిఫై దట్ హౌ మెనీ ఆఫ్ ఎల్విఎమ్స్, వాటి యొక్క ఫుల్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫైల్ సిస్టమ్ కంటూ మనకు సెపరేట్గా కమాండ్ లేదు. ఫైల్ సిస్టమ్ కావాలంటే మనం df-th అనే కమాండ్ అనేది వాడతాం.
T is nothing but type of the command. So ఏ type of the command అనేది మనకి mount అయి ఉంది. So there is one more command, we are using mount command. ఈ mount command అనేది ఏంటి అంటే, సో ఇట్ విల్ రిప్రజెంట్ ద నంబర్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ మన సర్వర్కి అటాచ్ అయి ఉన్నవి ఆర్ మౌంట్ అయి ఉన్నవి సర్వీసెస్ రిప్రజెంటేషన్ చేసేది ఈ కమాండ్. సో జస్ట్ ఓవరాల్గా మనం చూసుకుంటే హియర్ వీఆర్ యూజింగ్ ఓకే fdisk-l లేకపోతే lsblk, దట్ ఈస్ ఫర్ ద హార్డ్ డిస్క్ లెవెల్. పీవీ లెవెల్ అయితే pvs pv డిస్ప్లే, VG లెవెల్ అయితే VGS VG డిస్ప్లే, LV లెవెల్ అయితే LVS LV డిస్ప్లే, and df-th is a representation of your particular file system type. Mount is the command for the mounting. So ఇది కాకుండా there is one more thing, /etc fstab. The /etc fstab అనేది representation of, సో మీ పర్టికులర్ సర్వర్లో ఏ మౌంట్ పాయింట్స్ మీకు కంపల్సరీగా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అండ్ ఆఫ్టర్ బూట్ కూడా ఏవి ఉండాలి. సో యాక్చువల్లీ ద పర్పస్ ఎలా ఉంటుంది అంటే, రియల్ టైంలో సర్వర్ అనేది టెంపరీగా నేను మౌంట్ చేశాను మౌంట్ కమాండ్ ద్వారా, ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ అయింది. లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ అయింది. ఓకే, ఆల్వేస్ గోస్ వెల్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుంది, సర్వర్ అనేది పొరపాటున రీబూట్ అయితే దట్ మ్యాపింగ్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో దాన్ని పర్మనెంట్గా మనం మ్యాప్ చేయడానికి మనము ఇక్కడ ఎంట్రీ అనేది యాడ్ చేస్తాము, /etc fstab, like a source, okay, source, destination, okay, file system type, defaults 0,0. So this 0,0 is something like a representation of ఓకే సింకింగ్ మెకానిజం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంటర్వ్యూ టైంలో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, వాట్ ఈజ్ 0,0 అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీకు బయాస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే బూటింగ్ ప్రాసెస్ చెప్పినప్పుడు నేను ఓకే, సో ఎస్పెషలీ ఎంబీఆర్ దగ్గర, సో ఇక్కడ మనకు ఎంబీఆర్ అనేది కెపాసిటీ ఎంత 512 KB బైట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 10 లైన్స్, నోట్ ప్యాడ్లో ఉన్న ఒక 10 లైన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర C డ్రైవ్ ఉంది, విండోసే తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ D డ్రైవ్, యూ హ్యావ్ ఏ E డ్రైవ్. సో హార్డ్ డిస్క్ రిప్రజెంటేషన్ అనేది ఎలా చేసుకుంటుంది అంటే, 0,0 ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ bootable device. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టోరేజ్ కాంపోనెంట్. మనం స్టోరేజ్ పరంగా ఈ రకంగా ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద 0,1 ఈజ్ ఏ సంథింగ్ లైక్ దట్ సెకండరీ డివైస్. సో 0,2 ఈజ్ నథింగ్ బట్ థర్డ్ డివైస్. సో సింపుల్గా చెప్పాలంటే దీన్నే మనము ప్రయారిటీ అంటాము, ప్రయారిటీ ఆఫ్ డివైజెస్ అంటామన్నమాట. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ చేసినప్పుడు మన కర్నల్కి మనం ఏం అప్డేట్ చేస్తామంటే 0,0, 0,1, 0,2 అనేది రిప్రజెంటేషన్ చేస్తాం అన్నమాట. సో ఆల్వేస్ మనకు బూటబుల్ డిస్క్ ప్రైమరీ కాబట్టి మాది బై డిఫాల్ట్గా 0,0 ఉంటుంది. అది కాకుండా దాంతో పాటునే అంటే C డ్రైవ్తో పాటునే D డ్రైవ్ కూడా బూట్ చెయ్యి అంటే దీనికి కూడా 0 మెన్షన్ చేయొచ్చు. కానీ సమ్టైమ్స్ అది అన్నెసెసరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం 0,1 అనేది మెన్షన్, ఫస్ట్ C డ్రైవ్ లోడ్ చెయ్యి, దాని తర్వాత గో విత్ D డ్రైవ్ అండ్ గో విత్ E డ్రైవ్. ఈ రకంగా మనము డిఫైన్ అనేది చేసుకుంటాము. సో రైట్ నౌ, సో ఇంటర్వ్యూస్లో ఎవరైనా అడిగినా కూడా వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 0,0? మీకు రూట్ డిస్క్ సంబంధించిన ప్రతిదీ కూడా 0,0నే ఉంటుంది. అదే మీకు నాన్ రూట్ డివైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నాన్ రూట్ డివైస్ ఉంది, ఇట్ ఈస్ NFS ఫైల్ సిస్టమ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 0,1 అనేది ఉంది. సో దట్ ఈస్ అ ప్రయారిటీ ఆఫ్ యువర్ డిస్క్ అలొకేషన్ ఆర్ డిస్క్ పికప్ అని అంటారు.
సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎల్ఎస్బిఎల్కి ఈ కమాండ్స్ అనేది వాడతాము. లెట్ వి గో విత్ సింకప్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ వన్ రిక్వైర్మెంట్. ఓకే, ఒక 5 GB ఆఫ్ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయమని యూ గాట్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్ టీమ్. ఒక పర్టికులర్ సర్వర్లో ఒక ext4 ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయి. సో వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ నేమ్ అనేది /app అని ఉండాలి and the capacity should be 5 GB. So this is about the request you received from the your application team. అది టికెట్ అన్నా కావచ్చు, లేకపోతే మెయిల్ అన్నా కావచ్చు, వాట్ ఎవర్ ద మోడ్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది ఏదన్నా ఉండొచ్చు. సో ఎప్పుడైనా మనకు ఏదన్నా వచ్చినప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. /యాప్తో మనకు ఏదన్నా ఆల్రెడీ మౌంట్ అయి ఉందా అనేది చూసుకోవాలి. సో ఈ సర్వర్లో ఏది /యాప్తో మౌంట్ లేదు. ఓకే, సో /యాప్ అనే డైరెక్టరీ ఉందా అని చూసుకోవాలి. సో యూ కుడ్ సీ దట్ హియర్ /యాప్ అనే డైరెక్టరీ ఉంది, కానీ దాన్ని ఏమైనా కంటెంట్ ఉందా అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ ద కంటెంట్, సో ఐఎమ్ సేఫర్. నథింగ్ బట్ మేబీ ఎవరైనా క్రియేట్ చేసి ఉంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ టెక్నికలీ ఎగ్జిక్యూటెడ్. యాజ్ ఆఫ్ నో అది ఎంటీగా ఉంది, అంటే నేను యూజ్ చేసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్ ఈజ్ వాట్ 5 GB ఆఫ్ హార్డ్ డిస్క్ అనేది మనం రిక్వెస్ట్ చేయాలి. సో మామూలుగా ద నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ దట్ LSBLK కమాండ్ అనేది కొట్టాలి. సో మన దగ్గర 5 GB ఆఫ్ లన్ అనేది పొరపాటున ఏమన్నా ఉందా అని చూస్తాం. ప్రజెంట్లీ I don't have any LAN. ఇక్కడ SR0 ఈజ్ నథింగ్ బట్ యువర్ సీరియల్ డివైస్, అంటే CD డ్రైవ్, వీటిని SR0 అంటారు. మీ దగ్గర ఒకే ఒక డివైస్ ఉంది, హార్డ్ డిస్క్. ఆ హార్డ్ డిస్క్లోంచే ఈ 3 పార్టీషన్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యాయి. మీ దగ్గర ఎటువంటి స్టోరేజ్ డివైస్ లేదు. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వన్స్ యూ డోంట్ హ్యావ్ ద స్టోరేజ్ డివైస్, యు ఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మెయిల్ టు ద స్టోరేజ్ టీమ్. అది VMware టీమ్ అయితే VMware టీము, లేదు అనుకుంటే యు ఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మెయిల్ టు ద స్పెసిఫిక్ పర్టికులర్ టీమ్కి అనేది మీరు మెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఓకే, సో ద మెయిల్ షుడ్ బి ఇన్ దిస్ ఫార్మాట్. సో స్టోరేజ్ టీమ్ అయితే ఓకే, సో ఈ రకంగా మీరు స్టోరేజ్కి రిక్వెస్ట్ రైట్ చేస్తారు. సర్వర్ IP అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ డేటా సెంటర్ ఎక్కడ ఉంది అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. సో ఇన్ దిస్ మేనర్ పర్టికులర్గా యూ హ్యావ్ టు సెండ్ ఎ మెయిల్, ఆర్ కొన్ని కంపెనీల్లో మెయిల్ కాకుండా టికెట్ అనేది క్రియేట్ చేస్తారు. సో టికెట్ అయినా కూడా క్రియేట్ చేయొచ్చు. దట్ షుడ్ బి ఎనీథింగ్ త్రూ ద మెయిల్ ఆర్ త్రూ ద టికెట్. అది ఏదన్నా కూడా మనము క్రియేట్ అనేది చేయొచ్చు. సో సెకండరీ థింగ్, వన్స్ యూ క్రియేటెడ్ ద టికెట్ ఆర్ వన్స్ యూ క్రియేటెడ్ ద మెయిల్, సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి స్టోరేజ్ డివైస్ నేను అటాచ్ చేశానని చెప్పి దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ సమ్ WWN నంబర్ అనేది షేర్ చేస్తారు. సో అది షేర్ చేసిన తర్వాత లెట్ ఇట్ బి మనకి ఎక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఈ LSBLKలో రిప్రజెంటేషన్ జరగాలి. సో దిస్ ఈజ్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో కమింగ్ టు ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంట్లో మనకంటూ స్టోరేజ్ టీమ్ అనేది లేదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనమే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, గో టు ద రైట్ క్లిక్ ఆన్ యువర్ సర్వర్, క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్, ఇక్కడ హార్డ్ డిస్క్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో దెర్ ఈజ్ ఎ వన్ కైండ్ ఆఫ్ బగ్ అనేది ఉంది మనం ఇన్స్టాల్ చేసుకునే ఈ 17 వర్షన్లో. సో ఇందాక మీకు డిస్క్ కెపాసిటీ మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు బూటబుల్ డిస్క్ ఆల్వేస్ షుడ్ బి విత్ 0,0, రైట్. సో అది ఏం బగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. రైట్ నౌ లెట్ మీ ట్రిగ్గర్ అగైన్ హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోండి, గ్రేటర్ దాన్, ఇట్ షుడ్ బి SCSI రికమెండబుల్. ఓకే, సో కొత్త డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షనే. ఓకే, లెట్ ఇట్ బి నాకు కావాల్సిన కెపాసిటీ ఎంత, 5 GB. లెట్ ఇట్ బి 5 GB అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు క్లయింట్ చెప్పేదాన్ని బట్టి, సో మేక్ ఇట్ యాజ్ ఎ సింగిల్ ఫైల్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఈ డిస్క్ నేమ్ అనేది మామూలుగా స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఏమి ఇస్తారు, నేమ్ కన్వెన్షన్ ఆఫ్ యువర్ సర్వర్ అని ఇస్తారన్నమాట.
ఓకే, వాట్ ఎవర్ ద సర్వర్ నేమ్ ఉంటే ఆ సర్వర్ నేమ్ అనేది ఇస్తారు. సో రైట్ నౌ ఐఎమ్ ఓకే విత్ ద నేమ్ కన్వెన్షన్. లేదు అనుకుంటే మనం నేమ్ కన్వెన్షన్ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది, 20 GB ఈజ్ ద ప్రైమరీ, 5 GB ఈజ్ ద సెకండరీ. జస్ట్ యూ కెన్ సీ దట్ 20 GB సెలెక్ట్ చేసుకున్నాను. గో టు ద అడ్వాన్స్. ఇక్కడ చూసుకుంటే 0,0 అని ఉంది, రైట్. హియర్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ 0,0. సో లెట్ వి గో టు ద 5. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా 0,0 ఉంది. యాక్చువల్గా ఇక్కడ సపోజ్ టు బి హ్యావ్ 0,1 అనేది ఉండాలి. కానీ యాక్చువల్గా ఈ పర్టికులర్ VMwareలో దిస్ ఈజ్ ద సంథింగ్ బగ్. ఈ పర్టికులర్ థింగ్ అనేది అది అప్డేట్ అవ్వట్లేదు. సో అది అప్డేట్ అయితే ఏమవుతుంది, మీ 20 GB అనేది పైన కనిపిస్తుంది, 5 GB అనేది కిందన కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ద డేటా ఈజ్ రిప్లికేటింగ్ ఇన్ టు ద రివర్స్ ఆర్డర్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నెక్స్ట్ టైం లోడ్ అయినప్పుడు బై డిఫాల్ట్గా మీ ఆపరేటింగ్ సిస్టము ఓఎస్ డివైస్ తీసుకోవాలి, అంటే 0,0. సో 0,0 ఈజ్ నథింగ్ బట్ 20 GB. కానీ మీ 5 GB హార్డ్ డిస్క్ అనేది తీసుకొని అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైల్స్ గురించి వెతుకుతుంది. సో యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బీ ఇన్ టు ద హంగ్ స్టేట్. సో దిస్ ఈజ్ అ టోటలీ ఇష్యూ విత్ దిస్ పర్టికులర్ డివైస్. ది పర్టికులర్ VMware యొక్క డిఫాల్ట్ మనకి ఈ ఇష్యూ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రాదు, ఎందుకంటే మీరు ల్యాబ్ చేసేటప్పుడు ఈ ఇష్యూ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో రైట్ నౌ స్టోరేజ్ టీమ్ వాడు మనకు మెయిల్ పంపించాడు, ఈ యాడెడ్ ద పర్టికులర్ డివైస్. సో నేను ఏ రకంగా యాడ్ చేయగలను, ఇక్కడ చూసుకుంటే LSBLKలో ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఎనీ ఇన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు వీఆర్ నాట్ రీబూటింగ్ ఎనీథింగ్, జస్ట్ వీఆర్ స్కానింగ్ ద డివైజెస్. అంటే మనము జస్ట్ రీస్టార్ట్ అనేది మనము పర్టికులర్గా సర్వీసెస్ అనేవి మనము రీస్టార్ట్ అనేవి చేస్తాం అన్నమాట. సో వన్ మినిట్. So the purpose is very clear. Okay. సో ఈ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ SCSI క్లాస్ SCSI హోస్ట్ మీరు సర్వర్ రన్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, SCSI యాజ్ ఎ ప్రిఫరబుల్ డివైస్ అని వచ్చింది. ఓకే, సో ఈ పర్టికులర్ పాత్లోకి వెళ్ళారంటే అసలు ఇది ఏంటి అనేది చూస్తే, ఈ పర్టికులర్ పాత్లోకి వెళ్తే ఇక్కడ host 0, host 1, host 2 అనేది కనిపించింది. సో ఇవన్నీ యాక్చువల్గా ఏంటి అంటే, సో మన సర్వర్కి అటాచ్ అయి ఉన్న ఓకే అటాచ్ అయి ఉన్న డిస్క్ యొక్క ఇన్ఫర్మేషన్. అంటే మీకు అటాచ్ అయిన డిస్క్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాటికి సంబంధించి ఆల్ యాక్టివిటీ లాగ్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పైన చెప్పిన కమాండ్లో జస్ట్ ఐఎమ్ రిఫ్రెషింగ్. సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర డిస్క్ అనేది లిస్ట్ అవుట్ అవ్వకపోతే మామూలుగా నేనేం చేయాలి, రీబూట్ అనేది చేయాలి రిఫ్లెక్ట్ అవ్వాలంటే. ఓకే, రీబూట్ అనేది చేయకుండా నేనేం చేస్తున్నాను, సర్వీస్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద సర్వీస్? ఓకే, ఈ పర్టికులర్ సర్వీస్ నథింగ్ బట్ sys క్లాస్ ఎకో. ఓకే, ఈ హోస్ట్ స్కాన్, ఈ హోస్ట్ని మనం ఏం చేస్తున్నాము, రిఫ్రెష్ చేస్తున్నాము. సో ఇంటర్వ్యూ టైంలో అడిగే LVMలో అడిగే వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ దిస్ ఇస్ ద వన్. స్టోరేజ్ టీమ్ వాడు స్టోరేజ్ డివైస్ని అటాచ్ చేశాడు, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ టు ద OSN. So what you are going to be do it? You are going to reboot? No. Reboot is the last priority into the Linux. So reboot cheyakundane we have a one more option, rescanning of host devices antam. What is that host devices? SCSI host devices by using the echo command. Echo command lo neeku 3 numbers cheppanu, like a target root device. Sometime back meeku cheppinattu ఫైల్ సిస్టమ్స్ అనేవి ఐడెంటిఫికేషన్ అనేది
అంటే శాండ్ లెవెల్లో వీళ్ళు ఈ రకంగా 3 కాలమ్స్తో ఐడెంటిఫై చేస్తారు. ఏ ప్లేస్లో ఉంది, ఏ టార్గెట్లో ఉంది, ఏ డివైస్లో ఉంది అనేది. సో రైట్ నౌ యువర్ ఫైల్ సిస్టమ్ ఈస్ స్కాన్ చేయడానికి ఇది. సో ఇది చేస్తే ఏమవుతుందో చూద్దాం. LSPL. సో ఆటోమేటిక్గా మీకు 5 GB అనేది రిఫ్లెక్ట్ అయింది. సో మీకు అర్లియర్ చూసుకుంటే ఈ 5 GB అనేది మీకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ మీకు 5 GB అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఈ రిఫ్రెష్ చేయడం, ఇక్కడ మనం ఎటువంటి బ్లండరు చేయట్లేదు, ఎటువంటి మిస్కాన్ఫిగరేషను చేయట్లేదు, సింప్లీగా రిఫ్రెష్ అనేది చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి అప్లికేషన్ డౌన్ కూడా ఉండదు. సో LSBLకి కొట్టగానే మనకు డివైజెస్ అనేది రిఫ్లెక్ట్ అయింది. సో 5 GB యూజర్ ఏది ఇచ్చాడో ఆ 5 GB అనేది క్రియేట్ అనేది చేశాను. సో లెట్ వి గో విత్ ద ఆర్కిటెక్చర్. ఇప్పుడు నా దగ్గర ఏముంది, ఒక 5 GB లర్న్ అనేది ఉంది. ప్రాసెస్ ప్రకారం నేను ఏం చేయాలి, PV అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, VG అనేది క్రియేట్ చేయాలి. సెకండ్, థర్డ్ అనేది LV అనేది క్రియేట్ చేయాలి. ఫోర్త్, ఓకే, థర్డ్. సో ఫోర్త్ అనేది ఏముంది, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. సో దిస్ 4 కమాండ్స్ ఐ నీడ్ టు డూ ఇట్. ఫిఫ్త్ స్టెప్ ఏంటి, మౌంటింగ్ అనేది చేయాలి. అంటే మన పర్టికులర్ మౌంట్ పాయింట్ మీకు యాక్సెస్ అవ్వాలి అంటే 5 స్టెప్స్ ఆర్ ద మ్యాండేటరీ. ఫస్ట్ ఈజ్ a PV, సెకండరీ ఈజ్ a VG, థర్డ్ ఈజ్ a LVM, ఓకే, ఫోర్త్ ఈజ్ a MKFS, ఫైల్ సిస్టమ్ క్రియేషన్, ఫిఫ్త్ ఈజ్ a మౌంట్ పాయింట్. సో లెట్ వి గో విత్ ద 1 by 1. PV అనేది ఎలా క్రియేట్ చేస్తాను. సో బిఫోర్ క్రియేటింగ్ ఎనీథింగ్ ఆల్వేస్ రికమెండబుల్ ఫస్ట్ ఏ ఉన్నాయి అనేది ప్రాపర్గా చూసుకోండి. బికాస్ వీఆర్ వర్కింగ్ ఆన్ కమాండ్ లైన్. కమాండ్ లైన్లో యూజ్ చేస్తున్నప్పుడు లెట్ ఇట్ బి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్కో వేరే వాళ్ళకో షేర్ చేయాలి. లేదు మీ టికెట్లో అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఎవరన్నా టికెట్ ఆడిటింగ్ చేసినా కూడా ఆ పర్సన్కి నువ్వు చేసేది ప్రాపర్గా చేస్తున్నావో లేదో అనేది ఏ రకంగా తెలుస్తుంది, ప్రీ అండ్ పోస్ట్ అప్డేట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ద థింగ్ అండ్ ఆల్, దిస్ ఈజ్ ద PVS స్టేటస్ ఆఫ్ PV. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర LSBLకి కొడితే 5 GB ఆఫ్ హార్డ్ డిస్క్ అనేది అవైలబుల్ ఉంది. సో రైట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ PV అనేది క్రియేట్ చేస్తున్నాను. PV క్రియేట్ /dev. ఫైల్ సిస్టమ్స్ అన్నీ కూడా /dev అనే ప్లేస్లోనే ఉంటాయి. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవ్రీ లర్న్కి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ ప్లేస్లో లోడ్ అనేది తెస్తుంది. /dev అనేది మెన్షన్ చేయండి. సో దాని తర్వాత ఎంటర్. సో హియర్ మీకు ఆటోమేటిక్గా డివైస్ అనేది క్రియేట్ అయింది, PVS. సో ఇప్పుడు నేను ఈ టికెట్ లాగ్ అనేది నేను టికెట్లో అప్డేట్ చేశానా, లేదంటే ఇదే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యూజర్కి పంపించిన ఈ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఓకే, ఈ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ద టైంలో ఇది పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇది అని తనకు క్లియర్గా అర్థమవుతుంది. దెర్ ఈజ్ వన్ మోర్ కమాండ్. ఇక్కడ వార్నింగ్ ఎందుకు వస్తుందంటే సమ్టైమ్స్ దాని పేరుతో ఏదన్నా కొన్ని నేమ్స్ ఉన్నా ఆల్రెడీ దానికి సంబంధించిన ఏమన్నా రెఫరెన్సెస్ ఉంటే ఒకసారి ఈ రకంగా వస్తుంది. సో బెటర్ యూజ్ ద వన్ మోర్ కమాండ్, PV స్కాన్. ఈ PV స్కాన్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్ విల్ రిఫ్రెష్ ద యువర్ PV. మీ PVని రిఫ్రెష్ అనేది చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే F5 బటన్ లాంటిది. మనం రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ ఇస్తాం కదా, దానివల్ల మన యొక్క పర్టికులర్ డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్కి ఏమన్నా హార్మ్ఫుల్ జరుగుతుందా, ఏం జరగదు. ఏం జరుగుతుంది, రిఫ్రెష్ అనేది జరుగుతుంది. ఓకే, సో PVS అనే కమాండ్ అనేది కొడతాం. సో రైట్ నౌ సో మనం ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నెక్స్ట్ PV డిస్ప్లే అనేది కొడితే, సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ PVS అని కొట్టినప్పుడు మనకు 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి NLP2, ఒకటి ఇంకోటి SDA. SDAకి సంబంధించి దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ కొత్తగా క్రియేట్ చేశారు. దీని పేరు వచ్చి SDA. కెపాసిటీ ఈజ్ 5 GB. ఇంకా అలకేట్ అవ్వలేదు. దీనికి సంబంధించిన ఒక నంబర్ ఆఫ్ UUID ఈజ్ సంథింగ్ లైక్ దట్, మనకి ఐడెంటిఫికేషన్ నంబర్. సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ సైడ్ నుంచి ఐడెంటిఫై చేసే సంథింగ్ లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ లాగా. అంటే
ఆపరేటింగ్ సిస్టమ్ దీన్ని ఏ రకంగా ఐడెంటిఫై చేస్తుంది? బై యూజింగ్ ద పర్టికులర్ డివైస్ నేమ్తో అప్డేట్ చేస్తుంది. సో పీవీఎస్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ గ్రూప్. సో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నా కూడా వీఆర్ యూజింగ్ కమాండ్ కాల్ వీజీ క్రియేట్. వీజీ క్రియేట్ అనే ఒక కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో వీజీ, సో మీకు కమాండ్స్ కూడా చూడండి, క్రియేట్ చేయడానికి పీవీ క్రియేట్ చేసేదానికి యూజ్ చేసే కమాండ్ పీవీ క్రియేట్, వీజీ క్రియేట్ చేసేదానికి యూజ్ చేసే కమాండ్ వీజీ క్రియేట్, ఎల్వీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఎల్వీ క్రియేట్. సో మీరు ఇంటర్వ్యూ టైంలో కూడా ఈజీగా చెప్పగలిగే కమాండ్స్ లాగానే ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, సింపుల్గా బేసిక్ ఫండమెంటల్తో చెప్పచ్చు. వీజీ క్రియేట్ చేసినప్పుడు మనము ఈ వీజీ అనేది దేని మీద క్రియేట్ చేస్తున్నాము? పీవీ మీద. సో నేను ఏం పాత్ ఇవ్వాలి అప్పుడు? పీవీ పాత్ ఇవ్వాలి. అంటే వీజీ క్రియేట్ పాత్, దీని యొక్క సింటాక్స్ ఏంటంటే వీజీ క్రియేట్, వీజీకి కూడా ఒక నేమ్ అంటూ ఉండాలి కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వీజీ _ నాన్ రూట్ అనేది ఒకటి క్రియేట్ నేమ్ అనేది పెట్టుకున్నాను. దట్ ఈస్ మై విష్. నాకు అక్కడ ఏది కావాలనుకుంటే నేను అది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు కొన్నిసార్లు క్లయింట్లు వచ్చి నాకు ఈ పేరుతోనే సేవ్ చేయంటాడు, అలాంటప్పుడు అదే పేరుతోనే సేవ్ చేస్తాను. ఇఫ్ ద క్లయింట్ ఈజ్ నాట్ లుకింగ్ హిస్ డిఫైనింగ్ ఆఫ్ నేమ్స్ అయితే నాకు నచ్చిన నేమ్స్ అనేది పెట్టుకుంటాను. యూజువల్గా మనం ఆపరేటింగ్ సిస్టంలో రూట్ డివైజెస్, నాన్ రూట్ డివైజెస్ అని పెట్టుకుంటాం. రూట్ డివైజెస్ అన్నీ కూడా ఓఎస్కి రిలేటెడే ఉంటాయి. నాన్ రూట్ డివైజెస్ అన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్ లైక్ డేటాబేస్, నెట్వర్క్, బ్యాకప్ ఇవన్నీ కూడా అన్నమాట. సో నేను ఎక్కడ క్రియేట్ చేయాలి? SDA. సో ఇక్కడ క్రియేట్ చేశాను, VGS అని క్లిక్ చేశాను. సో మనం మిస్డ్ అవుట్ డిస్ప్లే ద VGS అర్లియర్ VGS అనేది డిస్ప్లే చేయలేదు. ఓకే, ఇక్కడ వార్నింగ్ని అవాయిడ్ చేయడానికి VG స్కాన్ అనేది వాడతాను. సో VG స్కాన్ ఆల్సో సంథింగ్ లైక్ దట్ రిఫ్రెష్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇక్కడ VGS అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, VG డిస్ప్లే కొడితే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై వాల్యూమ్ గ్రూప్. వాల్యూమ్ గ్రూప్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ కమాండ్లో మేజర్గా మనం తెలుసుకోవాల్సినది ఏమంటే, ఈ పర్టికులర్ వాల్యూమ్ గ్రూప్కి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాల్యూమ్ గ్రూప్ OL. ఇక్కడ ఎన్ని పీవీస్ ఉన్నాయి? దీనికి ఒక అటాచ్ అయిన ఒక పీవీ ఉంది, దీనికి ఒక LV అటాచ్ అయింది, స్టోరేజ్ నెట్వర్క్ ఏమీ లేదు. ఓకే, సో దీని సైజ్ ఇంత, అండ్ ఫ్రీగా రైట్ నౌ డిస్క్ ఈజ్ టోటలీ ఆక్యుపైడ్, సో వీ డోంట్ హ్యావ్ ఏ స్పేస్. వీజీ నాన్ రూట్ అనేది ఏంటి? హియర్ ఒక పీవీ అనేది క్రియేట్ అయింది, కానీ దీని మీద ఎటువంటి LV లేదు, సో సీరియల్ నెంబర్స్ కూడా ఏమి లేవు. అండ్ హియర్ ద టోటల్ కెపాసిటీ ఈజ్ 5 GB. ఇక్కడ ఫ్రీగా కూడా మనకి 5 GB అనేది ఉంది. ఓకే, సో పీవీ క్రియేట్ చేశాను, VG క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ LV క్రియేట్. సో ద కమాండ్ ఈజ్ వెరీ సింపుల్. LV క్రియేట్ చేసడానికి మనం యూజ్ చేసే కమాండ్ సేమ్ ఇలాగే ఉంటుంది. LV క్రియేట్ -L. L ఈజ్ నథింగ్ బట్ పర్టికులర్ లెంత్ అనేది అలొకేట్ అనేది చేస్తామన్నమాట. సో -L. సో మనం ఎంత కెపాసిటీ క్రియేట్ చేయాలి? సి ఆల్వేస్ 5 GBకి 5 GB అలొకేట్ చేసామంటే సమ్ టైమ్స్ తీసుకోదు, ఎందుకంటే దేర్ ఈజ్ సమ్ బఫర్ ఇమేజ్ అనేది తీసుకుంటుంది. సో లెట్ ఇట్ బి, నేను 4 GB వరకు అలొకేట్ చేస్తున్నాను. లెట్ ఇట్ బి 5 GB అలొకేట్ చేస్తున్నాను, 5G స్పేస్. ఓకే, సో నేను దేని మీద క్రియేట్ చేస్తున్నాను? సో నేను దేని మీద క్రియేట్ చేస్తున్నాను? LVM VG మీద క్రియేట్ చేస్తాను. సో నేను ఇవ్వాల్సిన పాత్ ఏంటి? VG పాత్ ఇవ్వాలి, రైట్? సో దిస్ ఈజ్ ఎ న్యూ డిస్క్, ఇది కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి -N అనేది ఇస్తాము. సో మనం VG క్రియేట్ చేసినప్పుడు VG నేమ్ ఇచ్చాము, LV క్రియేట్ చేసినప్పుడు LV నేమ్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ LV నేమ్ వచ్చి LV-app అనేది ఇచ్చాము. ఇది ఒక అప్లికేషన్కి సంబంధించినది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్కిల్కి సంబంధించినది అయితే ఓరా అని ఈ రకంగా ఇచ్చుకున్నాను అనుకోండి, ఓరా. ఓకే, సో అగైన్ LV క్రియేట్ -L ఈజ్ ఎ లిస్టింగ్ ఆఫ్ లెంత్ ఎంత అనేది. 5 GB అనేది మనం క్రియేట్ చేసిన స్పేస్. N ఈజ్ నథింగ్ బట్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి N అనేది డిఫైన్ చేయాలి.
ఎల్వి నేమ్ అండ్ పాత్ ఆఫ్ ద నేమ్ ఏంటి మనకి VG అండర్స్కోర్ నాన్ రూట్ అనేది అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం నాన్ రూట్ ఓకే Spelling. VF instead of VG, VF. ఓకే సో ఇక్కడ LVM అనేది క్రియేట్ అయింది, కానీ ఇక్కడ ఏమైంది సఫిషియంట్ స్పేస్ అనేది లేదు అని చెప్తుంది. ఎందుకు అంటే 5 GB కి 5 GB అనేది ఇది క్రియేట్ అనేది చేయదు. సో అందుకోసమే మనం ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 4.9 GB అనేది అలొకేట్ చేశాను, క్రియేట్ అయింది. సో ఎందుకంటే ఆ మిగతా ప్లేస్ అనేది ఇట్ యాక్ట్ లైక్ ఎ బఫర్ ఇమేజ్ అని అంటారు. సో మనకు రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ మనం 4.9 GB ఉంది, కానీ నాకు చూపించేది ఏమవుతుంది 4.8 GBనో 4.7 GBనో చూపిస్తుంది. మళ్ళీ దానిలో ఏం తీసుకుంటుంది, జర్నలింగ్ కొంచెం తీసేసుకుంటుంది. సో అందుకోసమే ఆపరేటింగ్ సిస్టమ్ మనం అలొకేట్ చేసినప్పుడు 2 టైప్స్లో చేస్తాం. మొత్తం స్పేస్ నేను ఏది ఇస్తే అది అలొకేట్ చేయాలా, దట్ ఈస్ ద ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఇస్ దట్ మనం ఇచ్చిన దానికంటే ఒక స్పేస్ తక్కువ అనేది, ఒక స్టెప్ తక్కువ అనేది ఇవ్వాలి, దట్ ఈస్ ద సెకండ్ సినారియో. లెట్ ఇట్ బి ఇక్కడ 4.9 GB అనేది ఇచ్చాను. సో LVM క్రియేట్ అయింది అని చెప్పింది. సో LVS అనే కమాండ్ కొడితే, సో రైట్ నౌ యూ కెన్ సీ దట్ అంతకుముందు OL అనే ఒకటి ఉంది. సో ప్రజెంట్ ఇది కనిపిస్తుంది. ఓకే, దెర్ ఈస్ అ న్యూ డిస్క్ ఈజ్ అవైలబుల్. సో LV డిస్ప్లే కొడితే దిస్ ఈజ్ ద పర్టికులర్ పాత్ ఆఫ్ ద న్యూ LVM. మనకి రెండు ఇక్కడ మనకి ఎప్పుడైనా ఇక్కడ నాకు రెండు ఉన్నాయి కాబట్టి రెండే చూపిస్తుంది. మీరు అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇది 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 కూడా ఉండొచ్చు. సో అందుకోసమనే ఎప్పుడైనా మనం LV డిస్ప్లే కొట్టినప్పుడు LV డిస్ప్లే మీ LVM ఏది కావాలో ఆ పేరుతోనే సెర్చ్ చేసుకోండి కావాలంటే. సో LV ఓరా అదేనా, ఒకసారి చూడాలి ఇది ఎందుకు రావట్లేదు. ఓకే, సో ఈ రకంగా రాకపోతే యూ హ్యావ్ టు గో విత్ ఎ grep కమాండ్. ఈ రకంగా మనకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి కావాల్సినది ఏంటి అంటే ఈ పర్టికులర్ LVMకి సంబంధించి వాట్ ఈస్ అ పాత్ ఆఫ్ ద డివైస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే /dev, ఓకే, VG నేమ్, దాని మీద LV నేమ్. డెవ్ అంటే ఏంటి, బేసిక్గా మన ఫిజికల్ వాల్యూమ్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే, దాని మీద VG క్రియేట్ చేసిండేది, దాని మీద LVM. సో ఈ రకంగా 3 పార్ట్స్లో మనకు పాత్ అనేది డిఫైన్ అయ్యింది. సో మనం ఈ LVM అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఫైల్ సిస్టమ్ దేని మీద క్రియేట్ చేస్తున్నాము, LVM మీద క్రియేట్ చేస్తున్నాము. సో టేక్ దిస్ పాత్ mkfs dot mkfs is nothing but make file system. Make mkfs is nothing but file system. So let it be now client is asked ext4. నేను ext4 అనేది ఇచ్చాను. సో అండ్ దేని మీద ext4 క్రియేట్ చేయాలి, పర్టికులర్ పాత్ ఆఫ్ ద డివైస్. సో క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇది మనకి ఇమీడియట్గా దిస్ ఈజ్ ద సంథింగ్ లైక్ ద నోటేషన్స్ వి రిసీవ్డ్, అంటే క్రియేట్ చేశాను అన్నట్టుగా అప్డేట్ అనేది ఇచ్చింది. సో MKFS తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మౌంటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి క్లయింట్ ఏం చెప్పాడు, క్రియేట్ అ ఫైల్ సిస్టమ్ విత్ 5 GBతో క్రియేట్ చెయ్యి. ఓకే, అండ్ ఈ మెన్షన్ దట్ /app అనేది డెస్టినేషన్ ఫోల్డర్ కింద ఉండాలి. అంటే df-th అని కొడితే /app అని కొడితే ఆ యాప్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డైరెక్టరీ లేకపోతే
డైరెక్టరీ అనేది క్రియేట్ చేసుకోండి. సో రైట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ ద డైరెక్టరీ, అందువల్లే సో ఇది క్రియేట్ అనేది అవ్వట్లేదు. మీ దగ్గర క్రియేట్ లేకపోతే క్రియేట్ అనేది అవుతుంది. సో ఫైనల్ స్టెప్ ఈజ్ దట్ మౌంటింగ్, మీన్స్ మౌంట్ అనే ఈ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే మౌంట్ స్పేస్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద సోర్స్. మీకు సోర్స్ తెలియకపోతే మళ్ళీ ఏం చేయాలి, ఎల్వి డిస్ప్లే అనే కమాండ్ కొట్టాలి. ఎల్వి డిస్ప్లే కొడితే మీరు ఏ పర్టికులర్ ఎల్విఎం అనేది క్రియేట్ చేశారో, ఎల్వి ఒరా అనేది, సో ఈ పాత్ అనేది తీసుకోవాలి. ద పాత్ ఆఫ్ ద ఎల్విఎం, దిస్ ఈజ్ కాల్డ్ ద సోర్స్. అంటే మీ హార్డ్ డిస్క్లో క్రియేట్ అయిన వన్ ఆఫ్ ద డివైస్ పాత్ అన్నమాట. ఈ సోర్స్ మౌంట్ సోర్స్ స్పేస్ డెస్టినేషన్ ఈజ్ నథింగ్ బట్ స్లాష్. ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ అయిందని చూపిస్తుంది. సో నేను దీన్ని ఏ రకంగా డిఫైన్ చేయగలను, స్లాష్ యాప్ అని కొడితే మనకి ఇక్కడ కనెక్టివిటీ అనేది ఉంది. లెట్ ఇట్ బి స్లాష్ యాప్. సో ఐఎమ్ ఏబుల్ టు ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇది నేను క్లయింట్కి ఇమేజ్ అనేది పంపిస్తాను, నథింగ్ బట్ ఐ క్రియేటెడ్. సో ఎప్పుడైనా మనం మెయిల్స్ పంపించినప్పుడు ద బెస్ట్ మెథడాలజీ ఈజ్ దట్ ఆ పర్టికులర్ ఫైల్ సిస్టము, డేట్, హోస్ట్ నేము అండ్ హోస్ట్ నేమ్ -i ఈజ్ నథింగ్ బట్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నా దగ్గర డిఎన్ఎస్ సెటప్ చేసుకోలేదు కాబట్టి నాకు ఇట్లా లోకల్ ఐపీ 127 అని చూపిస్తుంది. అదే మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీ యొక్క సర్వర్ ఐపీ అనేది డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ ద సంథింగ్ ఐఎమ్ షోకేసింగ్ టు ద క్లయింట్. నేను ఒక పర్టికులర్ యాప్ అనే ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను అలకేట్ చేసిండేది ఎంత, ఇందాక 4.9 GB గుర్తుందా? నేను ఇందాక ఎంత అలకేట్ చేశాను, 4.9 GB అనేది అలకేట్ చేశాను. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, ఈ కమాండ్లో 4.9 GB అనేది అలకేట్ చేశాను. అలాంటప్పుడు నా ఫైల్ సిస్టమ్ అనేది కెపాసిటీ ఎంత ఉండాలి, 4.9 GB ఉండాలి. కానీ ఇక్కడ మనకు మళ్ళీ వన్ పర్టికులర్ పాయింట్ అనేది తగ్గింది. ఎందుకు అంటే దట్ పాయింట్ విల్ బీ ఆక్యుపైడ్ బై ద బఫర్, జర్నలింగ్ అనేది క్యాప్చర్ చేసేసుకుంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకు ఫైల్ సిస్టంలో ఎగ్జాక్ట్ నంబర్ అనేది డిస్ప్లే అవ్వదు. మినిమం 0.1, 0.2 చేంజెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అ వే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ కమాండ్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన కమాండ్స్ ఏవి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అంటే LSBLK ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. ఈ కమాండ్ అనేది వాడతాము. తర్వాత స్కాన్ చేయడానికి మనము యూజ్ చేసిన కమాండ్ ఫర్ లూప్ అనేది వాడతాము. ఈ ఫర్ లూప్ ఈజ్ డిస్ప్లేయింగ్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్ అనేది రిఫ్రెష్ చేయడానికి యూజ్ చేసే ఒక మెకానిజం. ఓకే, ఈజ్ ద సెకండ్ కమాండ్. తర్వాత PVS ఈజ్ ద వన్ ఆఫ్ ద కమాండ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్. నెక్స్ట్ PV డిస్ప్లే అనే ఇంకో కమాండ్ అనేది వాడతాను టు చెక్ ద PVS అనేది. PV క్రియేట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ ద PV క్రియేట్. సో మీకు PV క్రియేట్ అనే కమాండ్ అనేది మనము వాడాము. PV క్రియేట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ యువర్ PV క్రియేషన్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్. సో /dev/SDA, అది SDA అనేది మనకి ఏ రకంగా తెలుస్తుంది, మీకు LSBLKలో ఉన్న నేమ్ కన్వెన్షన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ నేమ్ కన్వెన్షన్ SDC ఉంటే SDCనే ఇవ్వాలి, లేకపోతే డిఫరెంట్ నేమ్ కన్వెన్షన్ ఉంటే అదే నేమ్ కన్వెన్షనే ఇవ్వాలి. ఓకే, సో వన్స్ దట్ ఈస్ డన్, PV స్కాన్ అనేది చేసాము. తర్వాత VG క్రియేట్ అనేది కూడా చేసాము. సో అగైన్ VG క్రియేట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ వీఆర్ క్రియేటింగ్ ద వర్చువల్ డిస్క్. సో ఈ వర్చువల్ డిస్క్ అనేది మనము నేమ్ కన్వెన్షన్ ఇచ్చాము. ద కమాండ్ ఈస్ వెరీ సింపుల్, VG క్రియేట్ ద VG నేమ్ అండ్ ద path is the nothing but where you are creating the your directory, nothing but you are creating on PV అనేది ఇచ్చాను. సో తర్వాత VG స్కాన్ ఈజ్ నథింగ్ బట్ స్కానింగ్ ఆఫ్ యువర్ డివైజెస్. ఓకే, తర్వాత LV ఇచ్చాను, PV ఇచ్చాను. సో దీస్ ఆర్ ద కమాండ్స్.
సో దీంతో పాటు cat/etc fs ట్యాబ్లు మీరు కావాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు. ద జనరల్ ఫార్మాట్ ఈస్ దట్ df-th/app ఇస్తే దిస్ ఈజ్ ద సోర్స్. ఈ సోర్స్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ద డెస్టినేషన్. యాక్చువల్గా నేను విఏ కమాండ్ ఎస్కేప్ కొడితే పోతుంది, అందుకే నేను ఐఎమ్ యూజింగ్ ద నానో /etc fs ట్యాబ్ అనేది క్లిక్ చేశాను. సో లెట్ ఇట్ బి ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ ద సోర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ డిఫైన్ యువర్ సోర్స్ స్పేస్ డెస్టినేషన్ టైప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ బట్ ext4 ఓకే స్పేస్ defaults. ఈ defaults ఈజ్ నథింగ్ బట్ పర్టికులర్గా మనకి ఫైల్ సిస్టమ్కి ఏ ప్రాపర్టీస్ వస్తాయో అవన్నీ అలొకేట్ అవుతాయి. ఓకే, సో యాజ్ I said you earlier, I should not give the 00, I need to give the 01. సో ఫార్మాట్ ఈజ్ దట్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇవి కూడా అడుగుతారు. ఎఫ్ఎస్ ట్యాబ్లో ఉన్న ఫార్మాట్ ఏంటి, సోర్స్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్, డెస్టినేషన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ టైప్, డిఫాల్ట్స్ 0,0 ఆర్ 0,1 అని మీరు అనగానే ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ అడు 0,0 అంటే ఏంటి, 0,1 అంటే ఏంటి, ఎందుకు ఇస్తాము అని అడుగుతాడు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు కీప్ ఇన్ అ మైండ్ all the bootable disk should be with a 00. that is a syncing mechanism. సింక్ మెకానిజం అంటారు, అంటే ఆపరేటింగ్ సిస్టము కెర్నల్ సింక్ అయ్యే ఒక ప్రాసెస్. సో 0,0 ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓకే బేసిక్గా బూటబుల్ డిస్క్. 0,1 ఈజ్ నథింగ్ బట్ సెకండరీ వన్, నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ప్రైమర్లీ ఆఫ్టర్ బూట్ ఓన్లీ ఇట్ విల్ టేక్ అప్ ద యాక్టివిటీ. 1 కానీ 2 కానీ ఏమంటే prioritization of your disk అంటారు. ఓకే, సో నథింగ్ బట్ సో నేను అటాచ్ చేశాను. అటాచ్ చేసి క్యాట్ కొడితే సో రైట్ నౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. సో దీనివల్ల ఏమవుతుందంటే నా సర్వర్ రీబూట్ అయినా కూడా నా ఫైల్ సిస్టమ్ అనేది ఓకే మౌంట్ అయ్యే ఉంటుంది. సో ఇన్ కేస్ మౌంట్ అవ్వకపోతే okay, I need to go with the mount-a. Mount-a is one of the command. ఏవి ఎఫ్ఎస్ ట్యాబ్లో ఉన్నాయో ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా మౌంట్ చేయి అని చెప్పే ఒక ప్రాసెస్. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ రకంగా అయిపోయిన తర్వాత మనము క్లయింట్కి మనము మెయిల్ పంపిస్తాము అన్నమాట. ఓకే, ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రీబూట్ చేస్తాను. సో ఈ VMwareలో ఉన్న ఇష్యూ నేను చూపిస్తాను. రీబూట్ చేస్తే ఏమవ్వాలి, అది నా బూటబుల్ డిస్క్ అనేది తీసుకోవాలి, రైట్? సో ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తే ఇక్కడ 5 GB అనేది పైన ఉంది. ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ అ బూటబుల్ డిస్క్. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వెళ్ళి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కెర్నల్ వెళ్ళి ఎక్కడ ఎదుగుతుంది, VMware VM డిస్క్ అనేది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 20 GBలో కాకుండా 5 GBలో ఎదుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దానివల్ల ఏమవుతుంది, మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హంగ్ అయిపోతుంది. మళ్ళీ ఇన్స్టలేషన్కి వెళ్ళిపోతుంది డిస్క్. చెప్పాలంటే అది మళ్ళీ ఇన్స్టాల్ చెయ్యి అన్నట్టుగా వెళ్ళిపోతుంది. సో అందుకోసమే మీరు ఏం చేయాలంటే వన్స్ యూ డన్ మీ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఫర్ అస్ ఆల్సో ఈ డివైస్ అనేది మీరు రీబూట్ డిలీట్ చేసేయాలి. చేస్తేనే మీ సర్వర్ అనేది అప్ అవుతుంది. డిలీట్ ఎలా చేస్తారంటే జస్ట్ యూనిట్ టు సెలెక్ట్ రిమూవ్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేయకపోతే అది అటాచ్ అయ్యి ఉంటుంది. చూసారా, మీకు ఫైల్ సిస్టమ్ మౌంట్ అవ్వట్లేదు అంటుంది ఒక్కోసారి. ఒక్కోసారి పికప్ చేసుకోవచ్చు, ఒక్కోసారి పికప్ చేసుకోవద్దు. పికప్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే మీరు ఈ ఫైల్ సిస్టమ్ అనేది డిలీట్ చేసేయండి.
మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో ఇన్ దిస్ సినారియోస్ అన్నీ కూడా మనము 1కి 2 సార్లు అనేవి